అలాగని 15వ వచనంలో చూస్తే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయుము, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందు. సో మనం కానీ పాస్టర్ కానీ ఎవరైనా రక్షింపబడాలంటే మనం ఏం చేయాలంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మాదిరిగా ఉండాలి, మళ్ళీ మనస్కరించాలి, మళ్ళీ వీటి అందే సాధకము చేయాలి, మళ్ళీ నిలకడగా ఉండాలి. అప్పుడే మనము రక్షింపబడతామన్న విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. నిజంగా ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో చర్చిలో చాలా నెగ్లెక్ట్ చేయబడ్డది. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో ఇవి స్ట్రెస్ చేయబడట్లేదు. సంఘం నిజంగా మెల్లగా దేంట్లోనైతే రక్షణ పొందుతామో, ఏవైతే చేయాలనో, ఏవైతే దేవునికి ఇష్టమో అవి చాలా తక్కువగా లేదా అరుదు, ఇంకా ఏమన్నా అంటే చేయట్లేదు, కానీ వేరే వేరే అన్నీ ఎక్కువ చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, క్రైస్తవత్వంలో ఒక ప్రాబ్లం అయిపోయింది. అదేంటంటే దేవుడు చెప్పినవి తక్కువ, దేవుడు చెప్పనివి ఎక్కువ చేస్తారు, వద్దన్నా కానీ చేస్తారు. అంటే ఉదాహరణకి స్టార్ కట్టుకుంటే నాకేం బాధ లేదు, అలాంటి ఎన్నో పనులు చేస్తారు. స్టార్ కట్టుకోమని ఎక్కడలేదు, కానీ వీరు కట్టుకుంటారు, ఎక్కువ చేస్తారు. అట్లనే క్రిస్మస్ కానీ, అట్లా క్రిస్మస్కి కొత్త బట్టలు కానీ వేసుకోవాలని ఎక్కడ ఉండదు, కానీ వేసుకోకపోతే ఎట్లెట్లనో అనిపిస్తుంది. డెకరేషన్ చేయాలని ఎక్కడ ఉండదు, చేసుకుంటే నాకేం బాధ లేదు. కానీ అవి మాత్రం ఏం చేస్తారు, ఎక్కువ చేస్తారు. ఒకవేళ అవి చేసి పరలోకం పోవాలనుకుంటే పోలేరు. అది మనకి ఇప్పుడు వీటి అందే సాధకము చేయం. ఎవరికి చెప్తా ఉన్నాడు ఈ మాటలు అంటే, పౌలు దగ్గర హెల్ప్ చేసుకుంటూ, మరి పౌలుతో పరిచర్య చేసుకుంటూ, ఆయన 15-20 సంవత్సరాలు మరి అనుభవ జ్ఞానుడు, బిషప్ ఈయనకు రాసుకుంటూ పౌలు గారు ఈ మాటలు చెప్తుండంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ఆ మాట వీటి అందే సాధకము చేయుము, వీటి అందే సాధకము చేయుము అన్న మాట చాలా గొప్ప మాట కదా. సో అంటే ఎంత స్ట్రిక్ట్గా వీటిని మనం పాటించాలి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా చేయాలి. అలాగనే మనం చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే లాస్ట్ వచనంలో ఏమున్నది, నీవు కానీ నీ బోధ విను వారు కానీ రక్షింపబడరు అన్న. సో ఇంత ఖచ్చితంగా మనకి మాటలు చెప్పబడి ఉంటే నిజంగా ఇలా ఉండకపోవడం అనేది నిజంగా మంచి పని కాదు. కాబట్టి మీరు నేను రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి, మరి మాట యందు, ఆ ప్రవర్తన యందు, ప్రేమ యందు, విశ్వాసమందు, ప్రవర్తన యందు నిలకడగా ఉండాలి, సాధకము చేయాలి, మాదిరిగా ఉండాలి. ఓకేనా. ఎక్కడుంది ఇది? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం. ఓకేనా. సో రాని హాఫ్ పార్ట్ కరెక్ట్గా చెప్పింది 15th verse నుంచి. ఓకేనా. 12వ వచనము అలాగనే మరి 15వ వచనంలో ఇది కంటిన్యూషన్లో. సో ఈ మనము మరి ప్రవర్తనలో అన్న విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాము. మరి ఏవైతే మరి హృదయం లోపటి నుండి వస్తాయో అవి మనల్ని ఏం చేస్తాయంట, అపవిత్ర పరుస్తాయి. ఇప్పుడు మనం ధ్యాన భాగంలో చదువుకున్న వాక్య భాగంలో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చూస్తే 21వ వచనం నుండి హృదయంలో నుండి వచ్చేటివి మనల్ని అంటే అపవిత్ర పరుస్తాయి అని చూసాము. అందులో ఒక పెద్ద లిస్ట్ కూడా ఉన్నది. మన హృదయంలో నుండి ఏమేమి వస్తుంది,
అనేది ఇక్కడ లిస్ట్ ఉన్నది. సో మనం ఒక్కసారి ఆ లిస్ట్ని చేద్దాం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి ఆ మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. సో ఈ చెడ్డవన్నీ కూడా ఎవరికైనా హృదయం ఉందంటే ఈ హృదయంలో నుండి ఇవన్నీ కూడా ఏమవుతాయండి, బయటికి వస్తాయి. సో మన అందరికీ హృదయం ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి వస్తాయి కాబట్టి జాగ్రత్త. ఇవన్నీ కూడా వచ్చి మనల్ని ఏం చేస్తాయి, అపవిత్ర పరుస్తాయి. అంతకుముందు వారం నేను మరి అవివేకంని గురించి చెప్పిన. మరి అవివేకంని గురించి మరి మీరు రాసుకున్నారు. ఒకవేళ కనుక వినకపోతే దయచేసి మళ్ళీ వినండి, ఓకేనా? మరి బబ్లుని దానికి ఏమంటారు, లింక్ అడుగుతుంది. ఎందుకంటే వినండి దయచేసి, ఎందుకంటే అది ఏదో నా అనుభవం చెప్పిన, అందులో నా అనుభవం. అవివేకంతో ఎన్నో పిచ్చి పనులు చేసుకుంటాం, జాగ్రత్తగా ఉండాలి. అవివేకంతో పిచ్చి పనులు చేసుకుంటే దాంట్లో మనం కొనసాగకూడదు. దానికి ఎక్కడనైనా ఒక దగ్గర ఏం చేయాలి, స్టాప్ చేయాలి. అలాగనే మనం దేవుని చేతిలో పడాలి అన్నది ఆ దినం మనం సారాంశము నేర్చుకున్నాం. ఈరోజు నేను మీతో అహంభావం అనుంద, గర్వంకి అహంభావము అనుంద. ఇక్కడ మార్క్స్ వార్తలో మనము అవివేకంకి ముందేముంది, సెకండ్ లాస్ట్ అహంభావము. అహంభావంని గురించి నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. అహంభావము అంటే గర్వము. అహంభావం అంటే ఏంది, గర్వము. ఈ గర్వం ఎక్కడి నుంచి వస్తుంది, హృదయంలో నుండి వస్తుంది. సో అలాగనే ఈ గర్వంని గురించి మరి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే మనము ఒక ఏమంటారంటే ఇంగ్లీష్లో చెప్తా ఫస్ట్, అంటే తెలుగులో కరెక్ట్గా చెప్పడానికి వస్తలే, ఇంగ్లీష్లో కొంచెం మంచిగా ఉంటుంది. హౌ టు బికమ్ డెవిల్ అంటే, హౌ టు బికమ్ డెవిల్ అంటే దాన్ని తెలుగులో ఎట్లా తర్జుమా చేస్తాం, హౌ టు బికమ్, దయ్యం ఎట్లా కావాలి అనుకుంటే సూత్రం అంటే హౌ టు బికమ్ ఏ డెవిల్. దయ్యం ఎట్లా కావాలి లేదా సాతాను ఎట్లా కావాలి అంటే చిన్న ఐడియా ఏంటంటే, మీకు తెలుసా మరి సాతానుడు ఎట్లా సాతానుడు అయ్యిండో తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? సాతాన్ని ఏమై ఉండే ఫస్ట్? అమ్మ ఏదో చెప్తున్నారు, ఈ పాప చెప్తున్నది, ఈ పాపని చెప్తున్నారు, మీరు చెప్పండి అమ్మ. అహంకారం. లే ముందేముండే అని, సాతానుడుగానే పుట్టిండా లేకుంటే ఏమన్నా ఉండేనా? అయ్యా మీకు హోంవర్క్ ఇవ్వాలి నేను, ఓకేనా? అచ్చా కొంచెం వినిపించాలి, ఏజ్ అయిపోయింది. ఓకే, గొడవ అయ్యిందా? దేవునితో గొడవ కాలే, ఓకేనా? ఓకే, సాతాను ముందు ఏమై ఉండే అన్నది మీకు హోంవర్క్ ఇస్తా. మరి చర్చికి వచ్చి ఇన్ని పనులు చేసుకుంటా సాతానుడు ఎట్లయ్యా సాతానుడు అయ్యిండు అనేది మీకు తెలియదంటే చిత్రమైన విషయమే ఇది,
చాలా చిత్రమైన విషయం. ఓకేనా? కాబట్టి నేను చెప్తే మంచిగా ఉండదు, మీరు ప్రార్థన చేసుకోండి, మరి చదవండి. ఓకేనా? ఏమంటారు, యెషయా 14వ అధ్యాయం. ఇప్పుడు చదవద్దు, ఆన్సర్ ఇప్పుడు ఎవ్వరు మళ్ళీ అది చూసుకోకుండా అసలు మెయిన్ మెసేజ్ మర్చిపోగలరు. ఓకేనా? చదివేది ఏం లేదు మనం ఇప్పుడు, మీకు హోంవర్క్ అది. యెషయా 14వ అధ్యాయము, నేను అనుకుంటున్నా ఎజెకియల్ మళ్ళీ 26వ అధ్యాయము మీరు ఒకసారి చదవండి. ఓకేనా? మళ్ళీ నేను చూసి రెఫరెన్స్ చెప్తాను మీకు. ఇది నేను నా మెమరీలో నుంచి చెప్పిన. ఓకేనా? నేను ఇప్పుడు ఇది చెప్పేస్తా. సాతాను ముందు అభిషేకింపబడ్డ దూత. ఎవరు? అభిషేకింపబడ్డ దూత. అనాయింటెడ్ కెరూబ్ అని ఉన్నది. అనాయింటెడ్, అభిషేకింపబడ్డ దూత. ఈ అభిషేకింపబడ్డ దూత ఎందుకు సాతానుడు ఏంటంటే మనసున గర్వించిండు. ఏం చేసిండు? మనసున గర్వించిండు. మనం ఎప్పుడైనా ఉన్నప్పుడు మీకు మంచిగా టీ టైంలో అక్కడ ఉన్నప్పుడు మా టీ టైంలో యవనస్తుల కొరకు కదా, ఎప్పుడైనా మనకి ఇలానే అడిగితే హౌ టు బికమ్ డెవిల్ అని నేను కొన్ని ఐడియాస్ ఇస్తాను మీకు. ఓకేనా? ఏం ఐడియాస్? సాతాన్ కావాలంటే ఏం కావాలి అంటే అందులో ఫస్ట్ది ఏంటంటే గర్వపడితే చాలు. ఏం పడితే? గర్వపడితే చాలు మనం ఏమవుతాము? సాతానుమవుతాం అంటే ఇంకా నరకానికే అని అర్థం కదా. సో చాలామంది క్రైస్తవులైన వారు దొంగతనంతో వ్యభిచారంతో అయిన అలాంటి పనులతో నరకానికి పోరు, కానీ చాలామంది గర్వపడి ఎక్కడికి పోవచ్చు? దాన్ని కేర్ కూడా చెయ్యరు గర్వం అంటే. కానీ ఇది ఎందులో నుంచి వస్తుంది? హృదయంలో నుండి వస్తుంది గర్వం అనేది. గర్వం అనేది ఎంత భయంకరమైందంటే అలాగా అభిషేకింపబడ్డ దూత గర్వపడి ఏమైపోయాడు? సాతానుడు అయిపోయాడు. అది మన స్టోరీ. సో మనం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి గర్వంతో. ఇది నాకుంటుంది నాకుండదు అని కాదు, మానవులమైతే చెప్పండి అందరికీ ఉంటుంది. ఉంటే ఏమవుతాము? గర్వపడి సాతానులాగా అయిపోతాము. సో ఈ అహంభావం అనేది అంత భయంకరమైంది. దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఏమైపోతాము? డెవిల్ అయిపోతాం. సో ఇప్పుడు దీని తర్వాత ఇక మీరు పండుకున్నా నాకు బాధలేదు, ఎందుకంటే ఈరోజు ఈ చిన్న విషయం నేర్చుకున్నాం అనుకోండి. ఓహో, గర్వపడ్డానా నేనేమైపోతా? సాతాన్ అయిపోతా. వి విల్ బికమ్ డెవిల్స్. సో బీ కేర్ఫుల్. ఓకేనా? సో మనము గర్వం పడకూడదు అన్న విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలి. అహంభావం ఇది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుండి వస్తుంది. సో మనము ఈరోజు అహంభావం అంటే ఏమిటి అన్న విషయము, ఎలా మనము మరి దానికి విరుగుడు ఏంది అన్న విషయాన్ని నేను మీతో పంచుకుంటా. ఓకే, గర్వం అంటే రకరకాల గర్వం ఉంటుంది. అంటే అందంగా ఉన్నందుకు గర్వం ఉంటుంది, చదువు మంచిగా వస్తే గర్వం ఉంటుంది, పాటలు మంచిగా పాడితే గర్వం ఉంటుంది, ప్రసంగం మంచిగా చేస్తే గర్వం ఉంటుంది, రకరకాల గర్వం ఉంటుంది కదా. ఈ గర్వం అంతా డిస్ప్లే అవుతుంది. ఈ గర్వంని కూడా దాచిపెట్టలేం మనం. అంటే ఈ గర్వం ఉన్నా కానీ చాలామంది ఏమనుకుంటారంటే తగ్గింపు అంటే ఏమనుకుంటారంటే ఓహో ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అని వంగి చెప్తారు. కానీ గర్వం మాత్రం అట్లనే ఉంటుంది. అలా చేస్తే అది తగ్గింపు కాదు. కాబట్టి మనము ఈ రకరకాల కుల గర్వం కూడా ఉంటుంది, ఇంకా రకరకాల డబ్బు ఉన్నదని దేని గురించి మనం అతిశయ పడకూడదు. ఎవ్వరు కూడా డబ్బు ఉన్నదని కానీ, అందం ఉన్నదని కానీ, బలం ఉన్నదని కానీ, ఇల్లు ఉన్నదని కానీ, ఏదైనా కానీ
మనము గర్వపడకూడదు. దేన్ని గురించి మనము గర్వపడకూడదు. గర్వం వలన వచ్చేది ఏం లేదు. ఇప్పుడు అందం ఉన్నదనుకో, గర్వపడుతున్నాం అనుకో, అందం గల వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది కాదు. డబ్బు ఉన్నదని గర్వపడ్డాం అనుకోండి, డబ్బు ఉన్నవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది కాదు. అదే కదా. చదువుకున్నారని గర్వం ఉన్నదనుకో, చదువుకున్నవారు ధన్యులు కాదు, పరలోక రాజ్యము వారిది కాదు. వెండి బంగారములు ఇల్లు ఉన్నాయని గర్వపడతా ఉంటారు. లేకుంటే ఇంకేదైనా కులం ఉన్నవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది కాదు. సో మనం దేని గురించి గర్వపడ్డా కానీ పొయ్యేది ఎక్కడికి? కొంచెం గట్టిగా చెప్తామా? పొయ్యేది ఎక్కడికి? అమ్మో, ఎందుకు మనకు ఆ గర్వం? నరకానికి పోయే గర్వం కదా. మనం దేన్ని గురించి ఒక్క వచనం మనం చేద్దాం, ఓకేనా? ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో ఏమున్నదంటే, మనం దేన్ని గురించి గర్వపడకూడదు. ఈవెన్ ఏ మాటను గురించి కూడా గర్వపడొద్దంటే, ఈవెన్ మన పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్తున్నారు అనుకోండి, ఈ రోజులలో చూస్తున్నాం, మా పాస్టర్ గారికి తెలుసా ఎలా ఉంటుందో, ఆయన చక్కటి ప్రసంగికుడు. గర్వపడకండి. మనుషుల విషయంలో కూడా ఏం చేయకూడదు? ఇది దేవుని వాక్యంలో ఉందని నేను చెప్పేది. ఓకే, అది కూడా చూద్దాం, ఓకేనా? ఎవరిని గురించి మనం గర్వపడకూడదు. యెహోవా ఇలాగ ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. ఓకే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ జ్ఞాని తన జ్ఞానంను బట్టి, శూరుడు అంటే బలవంతుడు, శూరుడు తన శౌర్యంని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు కలిగిన ఐశ్వర్యంని బట్టి అతిశయింపబడు. అతిశయించువాడు దేని వలన అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు అతిశయం. ఎవరిని అతిశయించాలంటే, మనం భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని బట్టి ఏం చేయాలి? ఇక్కడ 3 ఉన్నాయి. అంటే జ్ఞాని కానీ, మరి బలం గలవాడు కానీ, ఐశ్వర్యవంతుడు కానీ, వీటిలలో ఉండదు. అంటే దేంట్లోనైనా మనం ఏం చేయకూడదు? అతిశయింపకూడదు. ఈవెన్ పేతురు, పౌలు, అపోలో వీళ్ళ ముగ్గురిని గురించి కూడా చెప్పుకుంటే ఏమంటారంటే, ఇక్కడ 1 కొరింథీ పత్రికలో మనుషులను గురించి ఎవ్వరు ఏం చేయకూడదు? అతిశయపడకూడదు అంటాడు 1 కొరింథీ పత్రికలో. చూసామా మనం 3వ అధ్యాయంలో లాస్ట్లో అంటాడు. సో మనము కాబట్టి ఎవ్వడును మనుషుల యందు ఏం చేయకూడదు? మంచిగా ఉందా? ఇది ఎవరెవరిని గురించి చెప్పబడుతున్నది? పేతురు, పౌలు, అపోలో అందరిని గురించి చెప్పుకుంటూ చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మరి వెబ్సైట్లో చూసినట్టయితే ఏమన్నా నా అంటే బబ్లు అది యూట్యూబ్లో పెడతాడు కదా, శాంసన్ ఇజ్రాయెల్ లూక్ 7. ఎప్పుడైనా చదివినరా మీరు లూక్ 17:10? ఏముంది? నిష్ప్రయోజకరమైన. చదవకుంటే చదవండి, ఓకేనా? సో గొప్పలు చెప్పుకోవద్దు. అంటే బబ్లు అట్లా అఫీషియల్ అని పెట్టిండు, వద్దు బబ్లు అలాంటి పనులు చేయొద్దు. మనము లూక్ 17:10 అని పెట్టు, లేకపోతే మనం ఏదో పొగుడుకున్నట్టు ఉంటుంది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎవరిని గురించి మనం ఏం చేయకూడదు? అతిశయ పడకూడదు, గర్వ పడకూడదు. దేన్ని బట్టి గర్వపడకూడదు, అది దేవునికి ఇష్టం. ఎవరి గర్వం వారిని ఏం చేస్తుంది? అనిస్తుంది. నాశనంకి ముందు ఏం పోతుంది?
గర్వం పోతుంది. కాబట్టి మనము గర్వపడకూడదు. ఈవెన్ ఈ గర్వం ఎంత భయంకరమైందంటే దేవుడు మనల్ని ఎన్నుకొని ఆత్మీయ వరములతో అభిషేకించినా కానీ ఏం చేయకూడదు, గర్వపడకూడదు. ఎందుకంటే పౌలు ఉన్నాడు. ఈ పౌలుకి దేవుడు ఏం చేశాడు, చాలా బయలుపాట్లు ఇచ్చాడు. ఇచ్చినందుకు మరి పౌలుకి గర్వం వచ్చేస్తుందేమో అని దేవుడు ఏం పెట్టిండు, ముళ్ళు పెట్టిండు. ముళ్ళు ఈయనను బాధ పెట్టింది. ముళ్ళు ఏం చేసింది, బాధ. ఈయన హ్యాంకిల్ తీసుకుపోయి వేరే వాళ్ళ మీద వేస్తే వీరేం చేసిండు, స్వస్థత నొంది. కానీ ఈయన ముమ్మారు ప్రార్థన చేస్తే ఈయనకేం రాలే, ముళ్ళు పోలే, స్వస్థత కలగలే. అయితే దేవుడేమన్నాడు, నా కృప నీకు, ఈ ముళ్ళు పెట్టుడే నీకు మంచిది. సో మీరు కూడా మంచిగా పాట పాడినా, మంచిగా ప్రసంగించిన, ఇంకా ఏమైనా అందం ఉన్నా దేనను దేవుడు ముళ్ళు పెట్టేస్తాడు. జాగ్రత్త. ఎందుకు ఆ ముళ్ళన్నీ మనకి, అవునా కదా? సో ఎప్పుడు కూడా మన ముళ్ళు పెడితే కూడా పర్వాలేదు, కానీ నరకానికి పోతే. సో పౌలుకి అంతటి వానికి మరి దేవుడు ముళ్ళు పెట్టాడంటే నిజంగా గర్వంతో ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనం, గర్వపడకూడదు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నది, అంటే గర్వపడితే. ఇప్పుడు హెజికియా అన్న ఒక రాజు ఉన్నాడు. ఈయనకి దేవుడు చాలా సక్సెస్ఫుల్ ఇచ్చాడు, ఈయనను స్వస్థపరిచాడు. మరి గొప్ప రాజు మరి ఈయన మీదకి యుద్ధంకి వస్తే మరి ఈయన దేవుడు మరి అద్భుత రీతిగా ఆ రాజు చేతిలో నుండి విడిపించి జయం దయచేశాడు. హెజికియా రాజు చరిత్ర అంతా చదవండి. సో ఈ రాజు ఏం చేసిండంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ కొన్ని మర్చిపోయి, తెలుసో తెలియకుండా నాకు తెలియదు కానీ మనసున గర్వించిండు అని ఉన్నది. ఏం చేసిండు, మనసున గర్వించిండు అని ఉన్నది. మనం ఆ మాట చదువుదాం, ఓకేనా? మనము 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 25వ వచనం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము మరి 25వ వచనంలో ఉందా చూడండి. ఓకే. అయితే హిజ్కియా మనసున గర్వించి చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల మీదికిని కోపం రాగా చూడండి, యెహోవా కోపము ఆయన మీదకి వచ్చింది. 2వ దినవృత్తాంతములు 32:25. మనసును ఏం చేసిండు, దేవుడు మేలు చేస్తే ఏం చేసిండు, గర్వించిండు. మేలు చేస్తే ఏం చేసిండు, గర్వించిండు. గర్విస్తే ఏమైంది, దేవుని కోపం అతని మీదకి వచ్చింది. అంతేకాదు ఈయన ఏం చేసిండంటే, హెజికియా ఫేమస్ స్టోరీ ఏంటంటే, దేవుడు ఈయనను స్వస్థపరిచిన తర్వాత మరి ఈయన ఏం చేస్తాడంటే, బబులోన్ రాజు ఇలా దేశం ఎందుకైనా వర్ధిల్లుతున్నది ఇంత అని దూతలను పంపిస్తాడు. దూతలను పంపిస్తే ఏం చేస్తాడో తెలుసా, హెజికియా దూతలను చేర్చుకొని ఈయన ఇంట్లో ఉన్నాయి అన్నీ చూపిస్తాడు. ఏం చేస్తాడు, ఇంట్లో ఉన్నాయి అన్నీ చూపిస్తాడు. అంటే ఈయనకి ఎంత వెండి బంగారములు ఉన్నాయి, ఇంకా ధనధాన్యాలు ఎంతున్నది అని అంతా కూడా ఏం చేస్తాడు, చూపెడతాడు. మా బంధువుల ఇంట్లలో కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా బంధువులు వచ్చిండ్రు అనుకోండి, ఇగో ఇవి మా పెళ్లి ఫోటోలు అని మంచి ఫోటో అంటే మీరు చూపెడితే నాకేం బాధలేదు. ఆ ఫోటోలతో పాటు ఏమవుతుందంటే, ఇగో చీర 25,000 ఇది తెలుసా, మా అమ్మ ఏదేది పెట్టింది, ఇగో చూసా నెక్లెస్ ఎంతనో తెలుసా, ఇది 1 lakh, ఇంట్లో డైమండ్స్ ఉన్నాయి కాస్ట్లీ.
అని అన్నీ బయటికి చూపెడతాడు. ఇక ఇల్లు కట్టుకుంటే కూడా ప్రాబ్లం ఉన్నది ఇవాళ రేపు, తెలుసా మీకు? ఈ టైల్స్ ఎక్కడవో అంటున్నాడు. చర్చిలనే చెప్తున్నారు ఈ టైల్స్ కొరియా నుంచి తెస్తుంటారు. ఏది ఇంపార్టెంట్ మీకు చెప్పినా కదా, టైల్స్ కొరియా పెడితే మనం అందరం పరలోకానికి పోతామా? చెప్పండి. మీ చర్చిల్లో కొరియా టైల్స్ పెట్టుకున్న వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దాన్ని చూడడానికి పోతారు. మీరు అలాంటి పనులు చేయకండి, గర్వపడవద్దు. చర్చి కూడా ఇంత కట్టినా అని గర్వపడకండి, అసలు అవసరమే లేదు. ఓకేనా? కానీ చూపెట్టుకుంటా ఉంటారు. ఏంది? చూపెట్టుకుంటా ఉంటారు. కొందరు తెలియక చూయించుకుంటే దేవుడు వారిని క్షమిస్తాడు. ఓకేనా? కానీ ఇక మీదట అలా చేయండి. కానీ చూపెట్టుకున్నాడు, ఈయన అంతా ఏం చేసిండు? చూపెట్టుకున్నందుకు మరి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యెషయా ప్రవక్తని పంపించి ఏమేమి చూసిండ్రు అంటాడు. అంత చూసిండ్రు అంటాడు. అంత చూసిండ్రు అంటే ప్రవక్త ఏమంటాడంటే అంత బబులోను రాజు తీసుకొని పోతాడు అంటాడు. ఇంకా నీ పిల్లలు బబులోను రాజు కింద నపుంసకులు అవుతారు, కొజ్జలు అయిపోతారు అని చెప్పి అట్లా తీసుకుపోతాడని. చూపెట్టుకొని ఇట్లా చేపించుకోవడం అవసరమా చెప్పండి? దేవుడు ఆశీర్వదించే చూపెట్టుకోవాలనా? సో గర్వపడకండి. ఆమేన్. సో ఏ విషయంలో మనము గర్వపడకూడదు. సో ఇలా మళ్ళీ హిజ్కియా రాజుకి మరి ఇలాంటి శాపం వస్తుంది. ఎందుకు మనకి అవన్నీ? గర్వపడి దేవుడు గొప్ప విజయాలు ఇస్తే ఈయన గర్వపడ్డాడు. అలాగనే సేవకులైన వారు కూడా బహుశా అలా మంచిగా ప్రసంగం చేస్తే మరి ఎక్కువ మంది చర్చికి వస్తే నానా విధాలుగా గర్వపడవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చినప్పుడు ఏదైనా కానీ దేవుణ్ణి మహిమపరచాలి, కానీ మనము గర్వపడకూడదు. దేవుడు ఎలా మహిమ పొందుతాడు? మనం తగ్గించుకుంటే మహిమ పొందుతాడు. ఏం చేస్తే మహిమ పొందుతాడు? తగ్గించుకుంటే మహిమ పొందుతాడు. మనం గర్విస్తే మహిమ పొందాడు. సో అలాగనే ఇంకొక రాజు కూడా ఉన్నాడు. ఈయన పేరు ఉజ్జియా రాజు. ఈ రాజు ఏం చేసిండు? దేవుడు ఈయనకు కూడా సక్సెస్ ఇచ్చిండు. ఈయనకు కూడా సక్సెస్ ఇస్తే ఏం చేసిండు? ఈయన కూడా మనసున్న ఏం చేసిండు? గర్వపడ్డాడు. గర్వపడితే ఈయనకేమొచ్చింది? ఏమొచ్చింది చెప్తలేరండి? వామ్మో, ఇది గుండెదడలేసే మాట. కుష్టం. మీరు మంచి చదవాలా బైబిల్? ఓకేనా? అంటే సండే స్కూల్ లెవెల్ స్టోరీ. ఈ స్టోరీస్ తెలియలేదు అనుకో, మనకు ఆత్మీయ కుష్టం వస్తుంది. అయినా కానీ తెలియదు, గర్వపడి మంచిగా పోతూనే ఉంటాం. చూడండి, 2 దినవృత్తాంతములు 26:16 ఉంటుంది. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఆ మనసున గర్వించి ఏం చేసిండు? ఈయన చాలా సక్సెస్ఫుల్ రాజు, మనసున గర్వించి చెడిపోయాడు. దేవుడు ఈయనను రాజుగా చేశాడు, దీవించాడు. కానీ మనసున గర్వించాడు, గర్వించి చెడిపోయి కుష్టం తెచ్చుకున్నాడు. హిజ్కియా రాజును దేవుడు దీవించాడు, గర్వించి తనకున్నదంతా మళ్ళీ శత్రువులు ఎత్తుకొని పోయేలాగా చేసుకున్నాడు. గర్వం అంతా భయంకరమైంది. సో ఇంకా మనకు ఉదాహరణలు ఉన్నాయి, కానీ మనం ఇవి 2 చాలా బలమైనవి, మనం నేర్చుకోవాలి. సో చాలా జాగ్రత్తగా, ఏ విధమైన గర్వం కూడా మనకేముండకూడదు, ఉండకూడదు. గర్వం వస్తే ఏంది? అది అపవిత్రత. లోపటి నుండి గర్వం వచ్చి ఏం చేస్తుంది? మనల్ని అపవిత్రులంగా చేస్తుంది. కాబట్టి మనం అనుకోవచ్చు మనం స్టైల్గా ఉన్నామని, పొగుడుకోవచ్చు. కాబట్టి మనము అలా ప్రవర్తించవచ్చు, కానీ వాస్తవానికి అదేంది? అపవిత్రత.
అదేంది? అపవిత్రత. సో మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? గర్వపడకూడదు. గర్వపడితే ఏమైపోతాము? సాతాన్ అయిపోతాము. గర్వపడితే ఏమవుతాము? హౌ టు బికమ్ డెవిల్ అనేది రాసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా చక్కగా ఏమైనా వేసుకుని చూపెట్టుకోవాలని వేసుకున్నాను అంటే చాలా మటుకు మానవులకున్న ఒక ఏమంటారంటే వీక్నెస్ ఏంటంటే చూపెట్టుకోవాలని. ఎవరైనా అందంగా ఉన్నవారు కప్పుకొని పోవడం చూసిండ్రా మీరు? ఎందుకు చేయరు? జర వాళ్ళు అందంగా ఉంటే చూస్తే వారు మంచి డ్రెస్ ఏదైనా వేసుకుంటే మీరు వేరే వాళ్ళు మిమ్మల్ని పొగడకుంటే డ్రెస్ బాగుంది అనకపోతే కొంచెం బాధ అవుతుందా కాదా? అచ్చా నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు చూడండి, ఇంతవరకు కాదు. నిజంగా మరి ఇలాంటి విషయాలు మనకుంటాయి, వీక్నెస్. నేను కూడా ఇంట్లో ఏం దాచిపెట్టుకునేది లేదు. నా సాక్ష్యం ఏంటంటే మరీ అప్పు చేసుకొని పెళ్ళికి సూట్ వేసుకొని పోయినా నేను. ఓకేనా? ఇప్పుడు నేను సూట్ కొనుక్కునే ఉన్నా కానీ సూట్ వేసుకొని రాను. ఓకేనా? ఎందుకు మనకు ఆ కుష్ఠరోగాలు గిటాన్ని ఎందుకు సాతాను కావాలి మనకెందుకు కదా? అజ్ఞాన దినంలో చేసిన, కానీ ఇప్పుడు అలా చేస్తలేను. ఇప్పుడు ముందుగానే బతిమలు ఆడుతున్నారు, అన్న జర నువ్వు ఇట్లా వస్తావు, జర జాగ్రత్త అంటే పెళ్ళికి రానరావా? ఎందుకంటే కొందరు పెళ్ళికి వచ్చేటప్పుడే చెప్తున్నారు ఏ కార్లో రావాలి, కారు ఎక్కడ పెట్టాలి. నేనేమో మరి ఇట్లనే పోతా పెళ్ళికైనా ఎక్కడికైనా, అట్లా పోవాలని ఉన్నది నాకు. నేను గర్వపడాలని అయినా ఫెయిల్ అవుతా, అయినా ఏమవుతా? ఫెయిల్ అవుతా. ఇప్పుడు నాకు ఈ డ్రెస్ గర్వం పోయింది, అందం గర్వం పోయింది, కానీ ఇంకా వేరే రకరకాల గర్వాలు ఉంటాయి. నన్ను మీరు చూసి మంచోడని అనుకోకండి. ఇది నా సాక్ష్యం, ఇది నా ఏంది సాక్ష్యం. ఎవరైనా నన్ను తిట్టిండ్రు అనుకో, వెంటనే ఏమొస్తుంది నాకు? గర్వం. నేను ఇంత మంచిగా ఉన్నా, నన్నే ఇట్లా అన్నారా, నా మీదనే ఈ నిందమ, నేను ఏదో యేసుక్రీస్తు ప్రభులాగా అయిపోయినా అని. అట్లనే ఈ మధ్యలో శోధన వచ్చింది. శోధన వస్తే అలాగనే అనిపించింది నాకు. సో గర్వం అంతా పోయిందని అనుకోకండి, నన్ను చూసి కూడా కొన్ని పోయినాయి. ఓకేనా? అన్నీ పోలే, పోరాడుతున్నా దీంతో. అంటే నా సాక్ష్యం కూడా చెప్పాలి కదా మీకు. సో మీరు కూడా ఏం చేయాలి? మీకు ఎందుకు చెప్పిన ఈ సాక్ష్యంని? కొన్ని పోయి ఉండవచ్చు, లోపల పెద్దవి ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. 30 సంవత్సరాలు పరిచర్య చేసి బోధించుకుంటూ నా మొదటి సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలకు చెప్తున్నా నేను ఏమని? గర్వపడొద్దని. అంత సాధారణంగా విడిచిపెట్టదు. సో చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మనం మంచితనంని బట్టి గర్వం ఉంటుంది. దేన్ని బట్టి? ఈ అందచందాలు డబ్బులు వేరే, మంచితనంని బట్టి. ఈ ఫరిసేయుడు ఉన్నాడు చూడండి, ఈ ఫరిసేయునికి ఏమున్నది? ఆత్మీయ గర్వం ఉన్నది. ఏం గర్వం ఉన్నది? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, దశమ భాగాలు ఇస్తా, ఈ దొంగలాగా కాదు, నేను ఈ చోరునిలాగా కాదు, ఈ సుంకర్లాగా కాదు. ఈయనకేం గర్వం ఉన్నది? ఆత్మీయ గర్వం ఉన్నది. మనం ఆత్మీయ గర్వం వచ్చినా కానీ పోయేది ఎక్కడికి? సో అలాంటి గర్వాలు, ఇది ఒక గర్వము, ఇలాంటిది ఒక గర్వం ఆత్మీయంగా. సో మనం చాలా జాగ్రత్తగా మన మంచితనంని బట్టి వచ్చే గర్వంతో కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇది దేంతో వస్తుంది? మంచితనంని బట్టి గర్వం వస్తుంది. మనం ఆ మంచితనం నుండి వచ్చే గర్వంతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ఫైనల్కి వచ్చిన, మనం చివరికి వచ్చినాం. ఈ గర్వము ప్రాముఖ్యంగా మరి దేనికి రావద్దు అని అంటే
యాక్చువల్ తగ్గింపు అంటే ఏంటంటే మనము మరి పాపులమన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మనం అందరం ఎవరము? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందులో నేను కూడా ఉన్నా. ఓకేనా? మరి మీరు అందరు నేను స్పెషల్ అనుకోగలరు? నో, నీతిమంతుడు ఒక్కడును లేడంటే నేను కూడా కాదనే అర్థం, దానికి భావం. కాబట్టి మనమందరం పాపులం కాబట్టి మనకేముండాలి? తగ్గింపు ఉండాలి. ఒక దాంట్లో మనం మంచిగా ఉండొచ్చు, కానీ ఇంకొక దాంట్లో చెడుగా ఉంటాం. మనం ఒక దాంట్లో మంచిగా ఉండవచ్చు, ఇంకొక దాంట్లో సో మనకి ఆ పాపులమన్న విషయం, నేనైతే నా గర్వాన్ని చాలా మట్టుకు ఇప్పుడు ఎంతనే చెప్పినా అయినా కానీ చాలా మట్టుకు నా గర్వం పోవడానికి కారణం ఏంది అని అంటే, ఈ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు నాకు. ఈ తప్పిపోయిన కుమారుడు ముందుగానేమో అన్నీ నాకు కావాలి అని అంటుంది. అన్నీ ఇచ్చిన తర్వాత ఏమైంది? మరి గర్వపడి ఏమొచ్చింది? పోయిండు, ఆయన ఇష్టానుసారంగా బ్రతికిండు, ఇంటికి ఎట్లు వచ్చిండు? తిరిగి వచ్చినప్పుడు తల ఎత్తుకొని వచ్చిండా? ఏం తల దించుకొని వచ్చిండు? ఏమన్నాడు? నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసిన కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను అర్హుడని కాదు, యోగ్యుడని కాదు, పనివానిగా పెట్టుకో అన్నాడు. అది ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? అందు గురించి నన్ను ఎక్కడైనా పోతే అంటారు, అడుగుతారు, అయ్యా నువ్వు రెవరెండా, డాక్టరా, ఏంది అని అంటారు. నేను Luke 17:10 అంట. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే ఇదేంది ఇట్లా చెప్తుండ అంటాడు. నేను ఇంట నా తండ్రి చేర్చుకున్నదే నాకు టూ మచ్. ఏంది? నేను పెద్ద పాపిని. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే చాలా అమాయకులు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అంత ఖతర్నాక్ ఉండే. దీంట్లో ఏం పొగుడు చెప్పేది ఏం లేదు, నిజంగానే. సో ఎప్పుడైతే ఇంటికి వచ్చినానో ఆ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఇంకా తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైనా ఏమన్నా అడుగుతాడా? తండ్రి ఏంది మంచి ఏంది అట్లా అనే నీకున్నా బాబు, నీ హిస్టరీ చూడు ముందుగాల. ఏమడుగుతాడు? మన హిస్టరీ అట్లున్నది కాబట్టి దేవుడు నాకు తొక్కగోసేసాడు. నా లైఫ్లో గర్వపడ, ఎందుకు? చరిత్ర అట్లున్నది, దేవుడు కనికరించాడు. సో మనమందరం కూడా ఎవరము? పాపులం. అందరం ఎవరము? అందరు తప్పిపోయి వచ్చిండ్రా? డైరెక్ట్ ఇంట్లోనే ఉన్నారా? జర గట్టి చెప్పండి. గర్వపడవచ్చా మరి మనం? ఎవరినైనా కింద చూడొచ్చా? నీచంగా చూడొచ్చా? ఎవరిని చూడొద్దు సుమి. మనం ఒక్క దాంట్లో మంచిగా ఉండొచ్చు, ఒక దాంట్లో వీక్ ఉండవచ్చు. ఎన్నో దాంట్లో నేను మంచిగా ఉన్నా, వీక్ ఉంటాం కొన్ని దాంట్లో. మనం జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఎవ్వరం కూడా ఏం చేయకూడదు? ఎందుకంటే మన చరిత్ర, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. మనమందరము మరి ప్రభు క్షమాపణ, కనికరము, కృప వలన, ప్రభు శక్తి వలన మనం ఇలాగా కూర్చొని ఉన్నాము. కాబట్టి ఎవ్వరం కూడా ఏం చేయకూడదు? గర్వపడ. ఇప్పుడు ఆత్మీయ అభివృద్ధి అంటే నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఓకేనా? పౌలు ఉన్నాడు, ఈయనకి దేవుడు ఏం చేశాడు? ముళ్ళు పెట్టాడని చూసినాం మనం. ఈయన మరి మొదటిలో పరిచర్యకు వచ్చినప్పుడు ఈయన వినియోగించిన పదం ఏంటంటే, మనం ఆ మాట చేద్దాం. నేను అపోస్తులలో అల్పుడైన వాణ్ణి అంటాడు. ఎవరిలో? అపోస్తులలో నేను అల్పుడైన వాణ్ణి. మనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం మనం తీసిండ్రా అందరు? ఏలయనగా అపోస్తులందరిలో తక్కువ వాడని. ఫస్ట్ ఏమన్నాడండి? పరిచర్యకు వచ్చినప్పుడు ఏమన్నాడు? అపోస్తులలో నేనేం వాడను? తక్కువ వాడను అన్నాడు. అపోస్తులు ఉన్నారు కానీ వాళ్ళందరిలో నేనేంటి? తక్కువ వాడను అన్నాడు.
ఇంకా కొన్ని దినాలు పరిచర్య చేసిండు. ఇది స్టార్టింగ్ పరిచర్యలో తగ్గింపోయినది, అపోస్తులలో తక్కువ. కొన్ని దినాలు ఇంకా పరిచర్య అంటే ఒక 10 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత 5 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఇప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం మనం. దేవుడు త్రీ ఎయిటేనా చదవండి. ఈ మర్మంని అన్న మాట ఉంటుంది. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనా నాకు తెలియజేసిండంట అన్నాడు. ఇంకా 5 సంవత్సరాలు పరిచర్య చేయగానే ఏం చేసిండండి? ఎక్కడి నుంచి వచ్చిండు? అపోస్తుల నుంచి ఎక్కడికి వచ్చిండు? పరిశుద్ధులకు, అంటే విశ్వాసుల లెవెల్కి వచ్చిండు. ఫస్ట్ పరిచర్య కొన్ని దినాలు చేయగానే ఏమన్నాడు? తగ్గింపు వచ్చింది, అపోస్తులలో తక్కువ వాడని. ఇంకా 5 సంవత్సరాలు పరిచర్య చేయగానే ఏమొచ్చింది? పరిశుద్ధులతో పోల్చుకుంటుండు. స్టార్టింగ్ ఎవరితో పోల్చుకున్నాడు? అపోస్తులతో పోల్చుకున్నాడు. తర్వాత ఎవరితో పోల్చుకుంటుండు? పరిశుద్ధులతో పోల్చుకుంటుండు. తర్వాత ఇంకా 4 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఈయన ఎవరితో పోల్చుకుంటుండో మనం చూద్దాం. ఇప్పుడు మనం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చేద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చెను. వాక్యము నమ్మదగినదియును పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేనేంది ప్రధాన. అంటే ఇప్పుడు పాపులలో ఏందంటా ఉన్నాడు? ప్రధానుడు. ఫస్ట్ ఎవరితో పోల్చుకున్నాడు? సెకండ్ ఎవరితో పోల్చుకున్నాడు? థర్డ్ ఎవరికి పోల్చుకున్నాడు? పాపులలో గ్రేట్ పాపిని నేను అన్నాడు. ఎంత తగ్గింపు వచ్చింది కదా. అయితే ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంది? పాపి నుంచి పరిశుద్ధుడు, పరిశుద్ధి నుంచి అపోస్తులుడు కాదు, అపోస్తుల నుంచి పరిశుద్ధుడు, పరిశుద్ధుడి నుంచి ఇది గ్రోత్. ఇదేంటి? ఆత్మీయ అభివృద్ధి అండి. అక్కడి నుంచి ఇక్కడ రావడం, ఇక్కడి నుంచి అక్కడ పోవడం కాదు. కానీ చాలామంది ఇక్కడి నుంచి అక్కడ పోతున్నారు. కానీ ఎట్లెట్లనైతే మనము పరిచర్య చేస్తూ ఉంటామో, ప్రభులో ఎదుగుతూ ఉంటామో, మనం ఎంత పాపులమో తెలుస్తుంది. ఇదే వాస్తవానికి ఏదైతే అంటే ఇదంతా నేను మీకు డీటెయిల్స్ చేయలే, కానీ దాని సారాంశం ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాయి. వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించినప్పుడు మనకేమవుతుందంటే మనం ఎంత పాపులమో తెలుస్తుంది. నన్ను కూడా ఎన్నుకున్నప్పుడు డామ్ డూమ్ డిష్ కానీ చాలా గట్టిగా ప్రసంగం చేస్తుండే. చెప్పినా కదా మన హిస్టరీ. సో నిజంగా పాపులలో ప్రధానుని అన్నాడు. ఇది ఆత్మీయ ఎదుగుదల. తగ్గించుకున్నాడు. సో అలాగనే దావీదు కూడా స్టార్టింగ్ గోలియాత్ని చంపినప్పుడు ఏమనుకుని ఉండొచ్చు? అబ్బా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, గోలియాత్ని నేను చంపేసిన అనుకుని ఉండొచ్చు. ఓకేనా? దాని తర్వాత సౌలు హింసిస్తూ ఉంటే సౌలు నన్ను హింసిస్తున్నాడు, నేను ఎంత మంచి భక్తిపరుని అనుకుని ఉండొచ్చు. కానీ ఒక దినం వచ్చింది, ఈయన ఎంత మంచివాడో ఈయనకి తెలిసింది. ఎట్లా తెలిసింది? బెత్షెబా టైంపాస్ కాకుంటే తెలిసింది ఈయనకి. మీకు కూడా టైంపాస్ కాకపోతే ఏదైనా తెలుసుకోండి, ఓకేనా? ఈయనకు టైంపాస్ అయితే లేదని మేడ మీదకి పోయింది, తెలిసింది. డామ్ అని కింద పడ్డాడు. పడి ఏమన్నాడో తెలుసా? తల్లి గర్భం నుంచే నేనేంది పాపిని అన్నాడు. సో మనకు కూడా ఒక దినము మనం ఎంత పాపులమో నిజంగా సర్వసత్యంలోనికి ఉన్నాడు. కాబట్టి మనము మరి అది ఎరిగి తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు
హెప్పింపవాడు. తను తాను హెచ్చించుకునేవాడు. సో చాలా జాగ్రత్తగా ఆత్మీయ ఎదుగుదల అంటే ఏంది? పై స్థితి నుంచి కింది స్థితికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా తను తాను ఎలా తగ్గించుకున్నాడు? దేవునితో సమానంగా ఉండే, కానీ ఎలా తగ్గించుకున్నాడు? మానవ రూపు దాల్చుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, మానవ రూపు దాల్చాడు. శిల్వ మరణం నొందినంతగా తగ్గించు. శిల్వ మరణం నొందుకుంటే ఎవరైనా ఉమ్మివేసినా, తిట్టినా, అన్యాయ తీర్పు తీర్చినా గర్వపడలే. ఏం పడలే? గర్వపడలే. అది తగ్గింపు. సో మనం కూడా మనం చాలాసార్లు తగ్గించి ప్రేయిస్తలాడ అంటాం, కానీ అసలు గర్వం ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైనా తిట్టే, అవమానిస్తే, నిందిస్తే లోపట బుస్ అని వస్తాడు. ఎవరు వస్తారు? మెల్లంగా వస్తే దాని వెంటనే ఏం చేయాలి? తల చితకబాదాలి. లేకపోతే మీరేమైపోతారు? సాతాన్ అయిపోతారు. నేనేమైపోతా? సాతాన్. సో హౌ టు బికమ్ డెవిల్ అనేది ఒక సూత్రం నేర్చుకున్నాం మనం. సో వీ షుడ్ నాట్ బికమ్ డెవిల్. ఎస్ ఆర్ నో? సో మనము గర్వపడకుండా, ప్లస్ మనం చాలా జాగ్రత్తగా ఎవరిని మనం తృణీకరించొద్దు. వేరే వారిని ఏం చేయాలి? ఘనపరచాలి. ఎందుకంటే పౌలు అనుకున్నట్టు పాపులలో నేను మనకు ఆ యాటిట్యూడ్ ఉండాలి. అదే తగ్గింపు. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు.